రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంటేనే వివాదాలు, ఉత్తుత్తి మాటలకి కేర్ ఆఫ్ అడ్రస్. రీసెంట్ గా ఆయన భారత్ పై మరోసారి నోరు పారేసుకున్నారు. ఓవైపు భారత్ తో, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం చేసేందుకు పాక్ సిద్ధంగా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి రౌండ్ లో తమకు అల్లా సహాయం చేశాడని, రెండో రౌండ్ లోనూ అండగా ఉంటాడని అన్నారు. కాబూల్ పాలకులు టెర్రరిజాన్ని ఆపకపోతే బదులిస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ ధీటైన కౌంటర్ ఇచ్చింది. ఇలా అనవసర వ్యాఖ్యలు చేస్తూ ఇతర దేశాలను కవ్విస్తూ ఖవాజా అంతర్జాతీయంగా పాక్ పరువు తీస్తున్నారు. ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి తలబిరుసుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్తాన్లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగించిన ఆసిఫ్ దేశ ప్రజల మధ్య ఉద్రిక్తత రగిలించేలా మాట్లాడారు. పడమర దిక్కు భారత్, తూర్పు దిక్కు ఆఫ్ఘనిస్తాన్తో రెండు వైపులా ఏకకాలంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తొలి రౌండ్లోనే అల్లా సహాయం చేశాడు, రెండో రౌండ్లోనూ అండగా ఉంటాడన్నారు. కాబూల్ తాలిబాన్ పాలకులు పాక్ టెర్రరిజాన్ని ఆపవచ్చు కానీ చేయడం లేదని, వారికి తగిన బదులు ఇస్తామని హెచ్చరించారు. మంగళవారం ఇస్లామాబాద్లో కోర్టు సమీపంలో బాంబు దాడికి పాక్ తాలిబాన్ టీటీపీ బాధ్యత వహించింది. ఈ నేపథ్యంలో ఖవాజా ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో టీటీపీ దాడులు పెరిగాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో నిత్యం దాడులు జరుగుతున్నాయి. దీంతో పాక్ ఆర్మీ ఆపరేషన్లు జరుపుతోంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం టీటీపీకి మద్దతిస్తోందని పాక్ ఆరోపిస్తోంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు మూసివేయడంతో పాటు డీపోర్టేషన్ చర్యలు చేపట్టింది. కాబూల్లోని పాలకులు తలుచుకుంటే పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని ఆపగలరు, కానీ వారు అలా చేయడం లేదన్నారు. ఇక తాము కూడా చేతులు ముడుచుకుని కూర్చోమని, తగిన బదులు ఇస్తామని హెచ్చరించారు. పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ ఖవాజా భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి ఆయన బహిరంగ వేదికపై ప్రజల ముందు భారత్తో యుద్ధం చేసేందుకు సిద్ధమన్నారు. అయితే ఖవాజా వ్యాఖ్యలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. ఆసిఫ్ వ్యాఖ్యలు పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమేనని భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఆసిఫ్ మాటల్లోని ఆవేశం, భయం, అసహనం ఇవన్నీ ఇస్లామాబాద్లో నెలకొన్న అస్థిరతకు ప్రతిబింబం మాత్రమేనని భారత ప్రతినిధులు తెలిపారు. పాక్ అంతర్గత సమస్యలు, టెర్రరిజం, ఆర్థిక సంక్షోభం నుంచి దృష్టి మరల్చేందుకు భారత్ ఆఫ్ఘన్పై ఆరోపణలు అని భారత్ స్పష్టం చేసింది. ఇటీవల భారత రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్ల విషయంలో కూడా ఖవాజా ఆసిఫ్ అర్ధరహిత వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ నివేదికలు పేలుడు పదార్థాల వల్ల జరిగినదని నిర్ధారించినప్పటికీ ఆసిఫ్ మాత్రం అది గ్యాస్ లీక్ మాత్రమే, భారత్ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పాక్ మీడియా కూడా ఖండించింది. గతంలో భారత్పై అణు ఆయుధాలు ఉపయోగిస్తాం వంటి బెదిరింపులు, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ దాడి చేస్తే నాశనం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఉన్న నిజం పాకిస్తాన్లోని రాజకీయ అస్థిరతే అని విశ్లేషకులు చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశలో ఉండడంతో పాటు రూపాయి విలువ క్షీణిస్తోంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అంతేకాక పాక్లో అంతర్గత ఉగ్రవాదం రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకు జాతీయ భద్రత పేరుతో దేశంలో జాత్యహంకార భావాలను రగిలించేందుకు పాక్ రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆసిఫ్ కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారంటున్నారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాటల్లో ధైర్యం కనిపించినా వాస్తవంలో అది భయానికి ప్రతిబింబమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆఫ్ఘన్ తాలిబాన్, పాకిస్తాన్ తాలిబాన్ అంతర్గత విభజనలు ఇవన్నీ పాక్ భద్రతను కుదేలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్పై, ఆఫ్ఘన్పై యుద్ధం చేయగలమని చెప్పడం నిజానికి పాకిస్తాన్ స్థితిని మరింత విచిత్రంగా చూపిస్తోందంటున్నారు. పాకిస్తాన్కు యుద్ధం చేసే ధైర్యం లేదు, కానీ యుద్ధం గురించి పదే పదే మాట్లాడే అలవాటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఖవాజా లాంటి నేతల మాటలతో యుద్ధం చేయగలరు, కానీ నిజంగా ఇరు దేశాలతో పోరాడే ధైర్యం లేదంటున్నారు. ప్రస్తుతం పాక్లో ఉన్న పరిస్థితుల నుంచి దృష్టి మరల్చినప్పుడు భారత్ ఆఫ్ఘన్పై ఆరోపణలు చేయాలని అక్కడి ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే పాక్ పూర్తిగా దివాలా తీసే పరిస్థితిలో ఉంటే శాంతి కోరుకోకుండా యుద్ధం చేస్తామనడం ఆ దేశ నేతల పిచ్చితనమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.